అందరికీ నమస్కారం. మనది ఈరోజు కనుమ పండుగ జరుగుతుంది. ఒకప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ పండుగ అంటే అత్యంత వైభవంగా అద్భుతంగా గ్రామీణ వాతావరణంలో చేసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో సినిమా హీరోలు కూడా చాలా బ్రహ్మాండంగా వాటి గురించి తీయడం జరిగింది. ఈ ఉండే రోజుల్లో పరిస్థితి ఏంటంటే ఎవరు ఏ సినిమాల్లో కానీ ఉండే వాతావరణంలో కానీ కనపరచడం లేదు. ఆ రోజుల్లో ఉన్న రైతుల ద్వారానే దాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఆ ప్రక్రియ మా నాన్నగారు వాళ్ళు ఉన్నారు, ఆ తరంలో వాళ్ళు చేశారు. వాళ్ళ అభిప్రాయాలు కనుక్కుందాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాతృదేవోభవ పితృదేవోభవ సదాసేవలో రెండో భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు విశేషం ఏమిటంటే కనుమ పండగ. నిన్న మొన్న భోగి, సంక్రాంతి చాలా అద్భుతంగా తెలుగు వాళ్ళందరూ చేసుకుని హ్యాపీనెస్ ఉన్నారు. దాంట్లో భాగంగా మూడో రోజు కనుమ పండగ. ఇది రైతులకి, తెలుగు వాళ్ళకి అత్యంత ముఖ్యమైన పండగ. ఏంటంటే కుటుంబ సభ్యులలో వెళ్ళిపోయిన వాళ్ళకి మనం పెద్ద సంక్రాంతి రోజు ఎంతో అద్భుతంగా చేస్తుంటారు. ఆ విధంగా కుటుంబ సభ్యులు అందరూ ఈ పండగలకి ఎంత దూరాన ఉన్నప్పటికీ ఇతర జిల్లాలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కలిసి సకుటుంబంగా ఉండడం అనేది ఒక సాంప్రదాయం, ఆనవాయితీ. ఇదే విధంగా ఆ రైతుల జీవితాల్లో పల్లెటూర్లలో ఎప్పుడు ఆవులు ఒక పక్క పూజల కోసం, ఎద్దులు అంటే వాళ్ళ ఇప్పుడంటే రైతు ఆంగణంలో మిషనరీజం వచ్చింది. ఆ రోజుల్లో ఏమీ లేనప్పుడు ఎద్దలతోనే వ్యవసాయాలు, సేద్యాలు చేసి వాటిని ఎంతో ప్రాణంగా అప్పుడున్న రైతులు ఒక పక్క బిడ్డల్ని ఎంత ప్రేమగా చూస్తారో ఆ రోజుల్లో గోవుల్ని, ఆ ఎద్దుల్ని కూడా అంత ప్రేమగా చూసేవాళ్ళు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఆ రైతు కుటుంబాలలో సభ్యులు శ్రమ విధానం తగ్గిపోయి, అదే విధంగా ఆ ఖర్చులు పెరిగిపోయి, ఆ విషయాలతో ఇప్పుడు పశు సంపద, పశు పోషణ 100% రైతుల్లో ఏదో 10 మంది మెయింటైన్ చేస్తుంది, కానీ కూడా 90% లేదు. ఆ రోజుల్లో అప్పుడుండే పరిస్థితుల్లో ఈయన మా నాన్నగారు 85 ఏళ్ళ వయసు, ఒక 40 ఏళ్ల ముందు వాళ్ళ కాలంలో ఆ కనక పండుగ గురించి ఎలా చేసేవాళ్ళు ఆయన చెప్తాడు ఆయన మాటల్లో. చెప్పు. 60 సంవత్సరాల కిందట ఇదే కనుమ పండుగ కానీ వస్తే ఆ కనుమ పండుగ రోజు పాలేర్లు కానీ, ఆ ఆసాములు కానీ కులమత భేదాలు లేకుండా ఒకటయ్యి అంత సంతోషంగా పశువులకు రంగులు వేసుకొని కయ్యల్లో పంట కయ్యల్లో పచ్చిగడ్డి కోసుకొని వచ్చి పశువులకు వేసి ఆ మధ్యాహ్నం నుంచి కోడి పందాలకు పోయి, ఆ రోజు ఈ కులమత భేదాలు ఏమీ లేవు. ఎక్కడికంటే అక్కడికి ఆమెను వెళ్ళిపోతూ ఉండేది. ఎవరికంటే వాళ్ళు పనులు చేసుకొని అటువంటి జాలీ జీవితాలు ఇక వస్తాయో రావో మనకు తెలియదు, కానీ ఆనాటి సంతోషాలు ఆ మాదిరిగా ఉండేవి. ఒలిచాలలోకి పోతే పంటలు పండి ఎరగబండి వరగతా ఉండేది. కంకులు పెట్టేది కదా మనం, వాటిని చూసుకొని ఆ సంతోషాన్ని ఆనందించుకుంటా పశువులకి నల్లేరు తీసి దొడ్డిగట్టి ఊర్లోని పశువులన్నీ ఊరు ఎలపట ఒక దొడ్డిలో తోలి ఆ ఊరిలో ఉండే పిల్లకాయలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి అక్కడ పొంగలు పెట్టుకొని ఆ పొంగల్తో తిని ఉత్సాహంగా మధ్యాహ్నం 12 గంటలు అయ్యేటప్పటికి పూర్తి చేసుకొని 12 గంటల నుంచి కోడి పందాలకు పోయేది. ఆ సంతోషాలు, ఆ జాలీలు మనకి దొరుకుతాయంటే దొరకవు. ఆనాటి స్వర్ణయుగంలో రోజుల్లో కొన్ని విషయాలు ఆయన చెప్పడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చూసిన వాళ్ళకి కూడా ఇది నేత్రానందం. ఆ స్వర్ణయుగంలో ఆయన రైతుగా వ్యవసాయం చేశాడు, మధ్యయుగంలో నేను చేశాను, ఇప్పుడు మోడర్న్ టెక్నిక్ యుగంలో సెల్ఫ్ వీడియో తీస్తారు. మా హర్ష వాళ్ళు తీస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.